అది ఏం వ్యవసాయం? పొలిటికల్ వ్యవసాయమా, ఫ్రంట్ ఎండ్ వ్యవసాయమా, బ్యాక్ ఎండ్ వ్యవసాయమా? ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు విజయసాయి రెడ్డి గారు. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా కేంద్ర పెద్దల దగ్గర లాబింగ్ చేశారు? ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గతంలో విజయసాయి రెడ్డి గారి వల్లే జగన్మోహన్ రెడ్డి గారు రక్షించబడ్డారనేది కాదనేటువంటి వాస్తవం. మరి ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా పావులు కదుపుతారనే దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యూచర్ ఉంది. ఈ బాధ్యత అంతా నీకే అప్పచెప్తున్నాను, ఈ విధంగా చేయని పెద్దల అనుమతి, జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా విజయసాయి రెడ్డి గారు ఇంత సాహసానికి పూనుకోరు. ఇది ఆ పార్టీ. ఇప్పుడు మీరు చూడండి, విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేస్తాను, నేను వెళ్ళిపోతున్నాను, వ్యవసాయం చేస్తాను అంటే ఏ ఒక్క కార్యకర్త అయినా స్పందించాడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి? అంటే ఆల్రెడీ ఇది అంతర్గతంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఆ పార్టీ శ్రేణులకు వెళ్ళింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగితే, ఒకానొక జర్నలిస్టు విలేకరు అడిగితే, అది ఒక పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం, నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే ఒక కామెంట్ ఏదైతే నమ్మకం ఉంటే ఉంటారు, నమ్మకం లేకపోతే పోతారనేది చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు.